నజరేతు పట్టణమును గూర్చి చూడబోతున్నాం. ఈ నజరేతు పట్టణం ఎక్కడుంది? ఉత్తర ఇజ్రాయిల్లోని దిగువ గలిలీ యొక్క చరిత్రాత్మక నగరం. ఇది దేశంలో అతి పెద్ద అరబ్ నగరం. మనం చూస్తున్న ఈ స్థలము, ఈ యొక్క పట్టణం ఎత్తైన కొండ మీద ఈ పట్టణము కలదు. ఒకనాడు ఇజ్రాయిల్ దేశంలో ఉన్న అధికారులను, ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వాళ్ళు అనేక మంది వచ్చి ఈ ఎత్తైన స్థలములో వారు దాగి జీవించేవారు. అందుకే నతానియేలు అన్నాడు, నజరేతుల నుండి మంచిదేదైనా రాగలదా అని ఫిలిప్పుతో చెప్పాను. వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనేను. ఈ యొక్క నజరేతు పట్టణం ప్రస్తుతం 69% ముస్లిమ్స్, 31% క్రైస్తవులు ఈ పట్టణంలో జీవిస్తూ ఉన్నారు. ఈ పట్టణము ఎంతో వ్యాపారానికి ప్రసిద్ధిగాంచింది. అందుకే ఇక్కడ ఒక సొరంగాన్ని వేసి ఫ్లైఓవర్ స్థాపించి ఈ యొక్క పట్టణము అందరికీ అనువుగా ఉండేటట్టుగా ప్రస్తుతం తీర్చిదిద్దబడింది. ఎత్తైనటువంటి స్థలములో మనకు ఇక్కడ ఈ పట్టణం మనకు కనబడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క బాల్య జీవితం ఎక్కువ శాతం ఇదే పట్టణంలో ఆయన గడిపినట్టుగా మనము చూడగలుగుతాం. నజరేతు ఉత్తర ఇజ్రాయిల్లోని దిగువ గలిలీ యొక్క చరిత్రాత్మక నగరం ఇది. ఇది దేశంలోనే అతిపెద్ద అరబ్ నగరం. మనం ఇప్పుడు నజరేతు పట్టణంలోకి వెళుతున్నాం. ప్రస్తుతం ఈ పట్టణం ఎంతో అభివృద్ధి చెందింది. ఇదిగో మనం ఇప్పుడు వెళుతున్నటువంటి స్థలము యోసేపు వడ్రంగి పని చేసినటువంటి స్థలాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. యోసేపు వృత్తిరీత్యా వడ్రంగి పని చేసేటువంటి వాడు. ఇక్కడే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన బాల్యాన్ని ఎక్కువగా గడిపినట్టుగా మనం ఇక్కడ చరిత్రాత్మక ఆధారాల్లో మనం చూడగలుగుతాం. యోసేపు ఈ ప్రాంతంలో ఆయన నీతిమంతుడుగా, దేవుని ఎరిగిన బిడ్డగా, ఆయన ఎంతో ధైర్యంగా దేవుని కొరకు బ్రతికిన ఒక నీతిమంతుడని బైబిల్ గ్రంథంలో మనకు సెలవిస్తూ ఉంది. యోసేపు వడ్రంగి పని చేసిన ఈ స్థలాన్ని ప్రస్తుతం ఇక్కడ ఒక పరిశుద్ధ మందిరం, దేవాలయముగా ఇక్కడ నిర్మించబడింది. ఈ యొక్క స్థలాలన్నీ కూడా రోమన్ కేథలిక్ వారి ఆధ్వర్యములో నిర్వహించబడుతూ ఉన్నాయి. యేసు ప్రభు వారి యొక్క బాల్యం ఎక్కువ శాతం నజరేతులోనే గడిపినట్టు చూస్తూ ఉన్నాం. అందుకే ఆయన నజరేయుడైన యేసు అని ప్రజలు పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో సాతాను పట్టినటువంటి వ్యక్తులు కూడా నజరేయుడైన యేసు, మాతో నీకేం పని అని నజరేతును కూర్చి వారందరూ కూడా పలికినట్టుగా మనం చూస్తున్నాం. ఇదిగో ఇదే స్థలములో యోసేపు తాను వడ్రంగి పని చేస్తూ తన జీవనాన్ని కొనసాగించాడు. ఆ స్థలాన్ని మనం ఇప్పుడు కన్నులారా చూస్తున్నాం. ఈ స్థలములో యోసేపు వడ్రంగి పని చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన బాల్యంలో ఇక్కడ
ఈ స్థలములోనే ఆయన ఆడుకున్నట్టుగా మనం చూడగలము. ఆ స్థలాన్ని నేడు మంచి కట్టడాలుగా నిర్మించి చక్కగా మన కనుల ముందు ప్రదర్శనగా కనబడతా ఉన్నాయి. ప్రపంచ నలుమూలల నుండి ఈ స్థలానికి వచ్చి యేసపు ఎక్కడైతే వడ్రంగి పనిచేశాడో ఆ స్థలాన్ని చూస్తూ ప్రభువును మహింపరుస్తున్న క్రైస్తవులు ఈనాడు కోకల్లలుగా ఆ స్థలానికి వచ్చి ప్రభువును మహింపరుస్తూ ఉన్నారు. ఇదిగో కనపడుతున్న ఈ స్థలములోనే కన్య అయిన మరియకు దేవదూత ప్రత్యక్షమై నీ గర్భమున మెస్సయ్య పుట్టబోతున్నాడని, ఆయన దావీదు కుమారుడని చెప్పడం జరిగింది. ఇదిగో ఇదే స్థలము యోసేపు వడ్రంగి పని చేసిన స్థలం. తన జీవనాన్ని కొనసాగించాడు. ఆయన నీతిమంతుడు. ఆయన కష్టపడి పనిచేసే వారికి ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తి యోసేపు. ఈ స్థలములోనే బాల్య దశలో యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తిరిగినట్టుగా మనము చరిత్రక ఆధారాలని మనము చూడగలుగుతాం. మా గైడ్ అక్కడ జరిగే విషయాల గురించి ఆయన వివరిస్తున్నాడు. మనం విందామా? The first level is the Byzantine. This is the Crusader. You know, Byzantine, all 3rd century. Byzantine, Byzantine 4th century. Crusaders 12th century. And this one was built 1930. Okay. ఈ స్థలం ఎంతో పరిశుద్ధమైనది. నీతిమంతుడైన యోసేపు ఇక్కడ వడ్రంగి పని చేశాడు. అనేక దేశాల నుండి ప్రజలు వచ్చి ఇదిగో ఈ స్థలములో వారు చూస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు. నాతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరూ గాస్పుల్ టీవీ ఆధ్వర్యంలో ఈ స్థలానికి వచ్చి ప్రభువును మహింపరుస్తున్నారు.